ఏంటి ఇప్పుడు మీ కుటుంబం మీద అనేక రకమైన మీ కుటుంబం ప్రస్తుతానికి రోడ్డు ఎక్కిన పరిస్థితుంది. భగవత్ సాక్షిగా నేను ఒట్టివి చెప్పడానికి రాలేదు, అందరిలాగా కాదు. నాకు ఇది సాక్ష్యం. స్త్రీని పడుతున్న బాధలు ప్రపంచానికి తెలియవు. ఈ 30 ఏళ్ళలో నేను ఒక్కరోజు భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఒక కాఫీ తాగలేదు, భోజనం చేయలేదు. నా కొడుకు చూడాలంటే భయం, మా ఇంటికి పంపించరు, మాతో మాట్లాడనివ్వరు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ నాన్నకి ఏమీ లేదు, ఒక సెంటు భూమి కూడా లేదు. వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా మాదే. ఆ ఇల్లు అమ్మితే ₹1,00,000 విలువ కూడా చెయ్యదు. ఆడొక డెకాయిట్ గాడు, 24 అవర్స్ డ్రింక్. ఆ డ్రింక్తోనే పడి సస్తాడు. అనకూడదు, పెద్దవాడు నాకంటే 80 ఏళ్ళు వాడు. వాడి ఎప్పుడూ లేడీస్తో తిరగడము, తాగడము, ఇదే కానీ ఇంకేమీ లేదు. 3 కూతుళ్ళ మీద ఆధారపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదట సంపత్రావు రాఘవరావే. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా శ్రీనివాసుది ₹1 మేము తినలేదు. నాకు 30,000 పెన్షన్ వస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ గారితో మీరు ఏమైనా మాట్లాడారా? వెళ్ళాను నేను. ఇప్పుడు అక్కడ కూడా ఇదవుతుంది. నిన్న వెళ్ళి మాకు తెలియదు, రంపాలు తీసుకొని ఎవడికో తీసుకెళ్ళి గేట్లన్నీ కోసేసి అవన్నీ చండబండాలం చేసేసి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇది నా ఇల్లు అని చెప్తున్నారు. ఆవిడకి ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చాడో నా కొడుకు. గ్రానైట్లు ఇచ్చేసాడు, పాలిష్ యూనిట్ ఇచ్చేసాడు, 8 కోట్ల విలువైన ఇల్లు ఇచ్చేసాడు. ఇప్పుడు నా కొడుకు దగ్గర ఏమీ లేదు, అంతా డబ్బు వాళ్ళకే పోసాడు. పిల్లకు ఒక 4 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. ప్రతి మాట కూడా నేను దేవుడి సాక్షిగా చెప్తున్నాను. ఈ వాస్తవం ఇది మీరు ఖచ్చితంగా అందరికీ ప్రపంచానికి తెలియపరచవలసిన విషయం. ఇది వచ్చి కుర్చీలు బెంచీలు ఇసిరేసి నా మీద కొట్టి దౌర్జన్యం చేసి గన్మెన్లకు తోసేసి నానా హింస పెట్టారు. వెంటనే పోలీసులు వాళ్ళు పెద్దవాళ్ళు తీర్చుకుంటారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి పిల్లలకి పోలీసులు పంపించేశారు. ఇప్పుడు ఉన్న ఇల్లు నా చిన్న కొడుకు కట్టించాడు. శ్రీనివాసుకి 4 నెలల నుంచి భోజనం పెట్టడం లేదు, మందు ప్రయోగం చేసింది. రాత్రి అయితే డ్రింక్ చేసేస్తుంది, దానికి తెలివి ఉండదు. ఫుల్ డ్రింక్లో నుండి ఆ సీసాలు పగలగొట్టి ఆ సీసా నా కొడుకులకి పడ్డానికి వస్తుంది. 3 నెలలు నా కొడుకు అరణ్యవాసంలో ఉన్నట్టుంటే ఒకరోజు బట్టలన్నీ బయటకు విసిరేసి సూట్ కేసు విసిరేసి